మీరు పాలేకర్ గారి వ్యవసాయం చేసే ముందు నీటి సంరక్షణ చేసుకుంటేనే మీరేం చేస్తారు, భవిష్యత్తు ఇలా ఉండదు, తారుమారు అయిపోతుంది. అందుకనే నీటిని దాచుకునే ప్రయత్నం మీరు చేయండి. ఈ లోతైన విషయాలు మీరు తెలుసుకోకపోతే నీటి విలువ మీకు ఎప్పటికీ తెలియదు. నేను చిన్న చిన్న టిప్స్ కూడా మీకు చెప్తాను, నీటిని ఎలా మనం సంరక్షించుకోవచ్చు అనేది. నీటిని మనం సృష్టించలేము, మనం ఆదా చేస్తే సృష్టించినట్టే. అందుకని రీయూజ్, రెడ్యూస్, రీసైకిల్ అనే 3 పదాలని మనం జీవితంలో చివరి రోజు వరకు మనం ఆచరించాలి. ప్రతిదానికి కొత్త వస్తువుని, నీటిని వాడక్కర్లేదు. మీరు బట్టలు ఉతికే నీళ్ళని 4 సార్లు వాష్ చేస్తారు. 4వ సారి వాష్ చేసినప్పుడు ఆ నీళ్ళని మీరు ఇక పారిపోయి అవి దాచిపెట్టండి. ఒక 200 లీటర్ బ్యారెల్ పెట్టుకుని దాంట్లో పోసి టాయిలెట్కి వెళ్ళినప్పుడు ఫ్లష్ కింద వాడండి. తప్పేముందా దీంట్లో? తప్పేం లేదుగా. సంపదన అయితే మీరు సృష్టించలేరు కదా. మరి దీన్ని ఇలా చేయటం వల్ల సంపదని మీరు సృష్టించిన దాంతో సమానమే. బియ్యం కడిగిన నీళ్ళు, కూరగాయలు కడిగిన నీళ్ళు మొక్కలకి పోయటం మొదలుపెట్టండి. ఎవరైనా మీ ఇంటికి గెస్ట్ వస్తే హాఫ్ గ్లాస్ నీళ్ళు వండి లోటాతో పక్కన పెట్టండి. వాడు తాగినని తాగుతాడు, కావాలని మళ్ళీ పోసుకుంటాడు. మీరే ఫుల్ గ్లాస్ ఇచ్చారనుకోండి, కొంచెం సిప్ చేసి పక్కన పెడతారు. మీరు తాగుతారు, అవి తాగరు. మరి అలా కౌంట్ చేయాలి. మీరు ప్రతి చుక్కని కౌంట్ చేస్తేనే మీ మనవాళ్ళకి నీళ్ళు ఉంటాయి. చిన్న విషయం కాదు. నీరు లేకపోతే రేపు మనం లేం కదా. ఎవరు మాట్లాడకపోతే ఏం జరగాలి? అందుకనే మీరందరూ 150 గజాలు స్థలం నుంచి 500 గజాల స్థలం వరకు వాన నీటిని సంరక్షణ ఎలా చేయాలి? మీ ఇంటి మీద పడ్డ ఇదే టెర్రాస్ అనుకోండి, దీని మీద పడ్డ నీళ్ళని మీరు దాచుకోవటం ఎట్లా? దీనికి అయ్యే ఖర్చు 20 నుంచి 30 వేల రూపాయలు అవుతుంది. ఇది మీరు నిర్మాణం చేసుకోవాలని ఎవరికి ఇంట్రెస్ట్ ఉందంటే చేతులు ఎత్తే చెప్తాను, లేకపోతే పొలానికి వెళ్ళిపోదాం, దాచుకుందాం. సంతోషం. మాది అద్దిల్లండి, మేము చేయలేము అన్నమాట. ఈ భూమి మనది, అది గుర్తుపెట్టుకోండి. అద్దెళ్ళకి సొంత ఇల్లుకి సంబంధం లేదు. ఈ భూమి మనది కదా. ఎక్కడున్నా సరే చేసుకొని ఓనర్కి ఇచ్చే రెంట్లో నెల కట్ చేసుకుంటామని ప్రపోజల్ ఉంది. వెళ్ళలేదనుకోండి, సగం మీరు సగం ఆయన పెట్టుకోండి. ఏదో ఒకటి చేయండి, నీళ్ళైతే దాయండి. మీరు పడుకునే మంచం అంత గుంట తయారు చేసుకోండి. పొడవు 6 అడుగులు, వెడల్పు 4 అడుగులు, 500 గజాల వరకు ఇదే. 150 స్క్వేర్ యార్డ్ నుంచి 500 స్క్వేర్ యార్డ్ వరకు ఇదే సైజు. పొడవు 6 అడుగులు, వెడల్పు 4 అడుగులు, లోతు ఎంత? 6 అడుగులు చాలు. 6 అడుగులు చాలు. 8 అడుగులు తీస్తే ఇంకా మంచిది. ఇంతే, 6 to 8 feet డెప్త్. తీసిన తర్వాత దాంట్లో 4 వైపులా, కింద భాగం 4 వైపులా ఎక్కడా కూడా సిమెంట్తో, ఇటుకలతో గోడ కట్టకూడదు. అలా గోడ కట్టారనుకోండి, అది సంప్ అవుద్ది, పిట్ అవ్వదు. చాలామంది కడుతున్నారు, కట్టి అక్కడెక్కడ ఓపెన్ చేస్తున్నారు బ్రిక్స్. అలా చేయకూడదు, ఓపెన్గా వదిలేయాలి. గుంట తీసిన తర్వాత దాంట్లో సగభాగం ఈ సైజు రాళ్ళతో నింపాలి. మన అరచేతిలో ఉంటుంది కదా, గ్రనైట్ రాళ్ళు ఉంటాయి కదా, అవి బెందెడు అంటారు కదా, అవి ఫస్ట్ లేయర్ వేయండి. ఫస్ట్ లేయర్. దాని తర్వాత దానికన్నా గ్రేడింగ్ చేసి దాంట్లో చిన్నవి ఏది వస్తే సెకండ్ సైజు దాంట్లో వేయాలి, సెకండ్ లేయర్. అలా మీరు గ్రేడింగ్ చేసుకుంటా 100 mm, 80 mm, 60 mm అంటే ఎంత ఉంటాయి. ఇలా స్టేజ్ వైజ్గా 50% నింపండి. మీరు 8 అడుగులు తీస్తే 4 అడుగులు ఇలా నింపాలి. గ్రేడింగ్ మీరు ఎంత చక్కగా చేస్తే అంత నీళ్ళు భూమిలో ఇంకుతాయి.
గ్రేడింగ్ అనేది దీంట్లో టెక్నిక్. మీరు ఏమి రాళ్ళు లేకుండా గుంట తీసి పెట్టారనుకోండి, 2 నిమిషాల్లో నిండిపోద్ది పెద్ద వర్షం వస్తే. తర్వాత ఇంకవు. చాలా ఆశ్చర్యం, ఈ రాళ్ళ అమరిక వల్లే నీళ్ళు భూమిలో ఇంకుతాయి. 2 రోజులు వర్షం పడినా సరే ఈ పిట్టు దాటి వర్షపు నీళ్ళు సింగిల్ డ్రాప్ బయటికి పోదు. చాలా మ్యాజిక్ లాగా ఉంటుంది అనమాట. ఎలాంటి నెలలో అయినా ఈ రాళ్ళు వేయకపోతే 2 నిమిషాల్లో నిండిపోద్ది. రాళ్ళన్నీ అమరిక చేస్తే 2 రోజులు వర్షం పడినా ఒక్క సింగిల్ డ్రాప్ బయటికి ఓవర్ఫ్లో కాదు. అంత నీరు ఈ భూమి తీసుకుంటానే ఉంటుంది. ఇన్నాళ్ళు మనం వాడుకున్న నీరు భూమి దాహంతో ఉంది, తీర్చుకుంటుంది. ఇలా మీరు 75% వరకు నింపాలి. 50% ఇలా చేశాం కదా, ఇంకా రిమైనింగ్ 25% నింపటానికి 40 mm అని మిషన్ రాయి ఉంటుంది. అది అయినా కంకర రాళ్ళు, అన్ని గ్రానైట్ రాళ్ళే, ఒక లేయరు. దాని మీద స్లాబ్కి వేసేది ఒక 2 ఇంచెస్, ఇది 2 ఇంచెస్, అది 2 ఇంచెస్ వేసి పైన ఏమేస్తారు, ఈ జల్లెడ పడతామే మనం సిమెంట్ ప్లాస్టింగ్ చేయటానికి, ఆ జల్లెడ మీద వస్తుంది రాయ, బఠానా, అవి పైన 1 ఇంచ్, 40 mm 2 ఇంచ్, 20 mm 2 ఇంచ్, ఇది 1 ఇంచ్. దాని మీద రివర్స్ హ్యాండ్ ఒక 1/2 ఇంచ్. ఇవన్నీ 75%లో ఫిలప్ చేయాలి. 25% ఓపెన్గా పెట్టాలి. ఇక టెర్రస్ నుంచి పడ్డ ప్లాస్టిక్ పైపు కనెక్షన్ తీసుకొచ్చి దాన్ని కనెక్ట్ చేసేయండి. చేసేసి ఎక్కడైతే మనం 75% నింపామో రిమైనింగ్ పార్టు చుట్టూత 9 ఇంచెస్ వాల్ కట్టండి. అర్థమవుతుందా? ఆ కట్టేటప్పుడు దాంట్లో గోనె సంచులు, పాత బట్టలు వేయండి. మనం కడుతున్నప్పుడు సిమెంట్ పడితే అవన్నీ బ్లాక్ అయిపోతాయి. సిమెంట్ పడకూడదు. పని అంతా అయినాక, ప్లాస్టింగ్ వర్క్ అయినాక అట్లా రిమూవ్ చేసేయండి. ఇది మీరు కట్టేటప్పుడు ఆ పిట్టు మీద బేస్తో కట్టమాకండి, కుంగుద్ది రాయ. బయటికి జరిగి గ్రౌండ్ లెవెల్ మీద కట్టండి. పిట్టు ఏదైతే ఉందో 6/4 దాని మీద గోడ కట్టద్దు, బయటికి జరిగి గ్రౌండ్ లెవెల్ మీద కట్టండి. అర్థమవుతుందా? ఇలా కడితే మీకు అది కుంగదు. ఎంత వాల్ కట్టాలి? 9 ఇంచెస్ వాల్ కట్టండి. థిక్నెస్, వాల్ థిక్నెస్ 9 ఇంచెస్. గ్రౌండ్ లెవెల్కు ఉన్న తర్వాత సర్ఫేస్ వాటర్ ఏదైతే ఓపెన్ ఏరియాలో ఉన్న వాటర్ కూడా విండోస్ పెట్టేసి అక్కడ మెష్ పెడితే ఆ వాటర్ని కూడా దాంట్లోకి డైవర్ట్ చేసుకోవచ్చు. ఇంటి మీద పడకుండా ఇంటి చుట్టూ ఉన్న నీళ్ళు కూడా దానికి పంపించవచ్చు. ఇలా చేయటానికి 25,000 రూపాయలు అవ్వచ్చు సుమారుగా. ఒక 10,000, 5-10,000 అటు ఇటుగా. అక్కడ మీకున్న సాయిల్ కండిషన్ బట్టి రేట్లు మారుతూ ఉంటుంది. దీన్ని మీరందరూ ఎలా చేస్తారు? యుద్ధ ప్రాతిపదికన చేయాలి. జూన్ గడిచిపోయింది, జూలై, మన ఆశలన్నీ జూలై మీద ఉన్నాయి. జూలైలో పడ్డ ప్రతి చినుకుని మీరు దాచుకోవాలి. వీలైతే 2 రోజులు ఆఫీస్కి సెలవు పెట్టేయండి, ఈ పని చేయండి. ఇది మీరేం చేస్తారు? మీ ఫ్రెండ్స్ ఎవరిని ఉంటే శ్రమదానానికి పిలవండి. పని వాళ్ళని పెట్టమాకండి, మీరే చేయండి. కొంతవరకు ఒక పని వాళ్ళని పెట్టుకోండి. కావాలంటే అది కట్ చేయటం కష్టమైతే ఎక్కువ భాగం మీరే చేయండి. మీరు చేయటం వల్ల మీ ఇంట్లో ఆడవాళ్ళు వస్తారు, మీ పిల్లలు వస్తారు. ఈ ఎక్స్పీరియన్స్ జీవితాంతం వేరే వాళ్ళు చెప్తాకుంటుంది. వాళ్ళని భాగస్వాములు చేయండి, పిల్లలు నేర్చుకుంటారు. మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, పని వాళ్ళు పెడితే మీ పిల్లలు కానీ మీ ఆడవాళ్ళు కానీ అక్కడికి వెళ్ళరు, దాని శిష్టాన్ని చూడరు. ఒక్క పని, ఇన్నాళ్ళు తాగాం కదా నీళ్ళు, ఇన్నాళ్ళు బతికాం కదా, ఈ పని మనం చేయకపోతే ఎట్లా? నేను మీకు చెప్తున్నాను, నేను 2,000 ఇంకుడు గుంటలు చేశా ఈ 20 ఏళ్లలో. 1 కాదు 2 కాదు, 2,000 పైకి చేశా. చేయని చోట అంటూ లేదు, ఎక్కడైనా చేశా. కాలనీస్లో, కమ్యూనిటీ హాల్స్లో, కాలేజెస్లో, ఇలా ఇండిపెండెంట్ హౌసెస్లో చాలా చోట్ల చేశాం. మీరు కూడా దీన్ని మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఉపాధి కింద దీన్ని మీరు చూపించండి.
బోర్లు వేసి నీళ్లు తీసుకుంటాకి పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి. వర్షపు నీళ్ళు భూమిలో దాయిచాకి ఏ కంపెనీ లేదు. చూసారా భూమి ఎంత బాధపడుతుంది? ఎంతసేపు తీసుకోవటమే, ఇవ్వటానికి ఎవరు లేరు. అది మీరు స్టార్ట్ చేయండి. నేనే మీకు బోర్డు నెంబర్లు ఇస్తాను. మా సేవా ఆఫీస్కి బోర్డు నెంబర్లు వస్తాయి. మాకు ఇంకుడు గుంట చేసి పెట్టండి అని ఒక మంచి పోస్టర్ తయారు చేశాం. అది చదివి ఎవరైనా చేసుకోవచ్చు. 2వ క్లాస్ చదువుకున్నవాడు కూడా అర్థం అవుతుంది అది. కానీ మీరు వస్తారా అంటారు. అంటే అసలు అది చదివే స్థితిలో కూడా లేరు. మీరు వస్తారా, చేస్తారా? అలా కాకుండా నీటిని దాచుకుందాం అని చేస్తే ఆ పని మీరు చేస్తే మీకు బోల్డ్ అంత ఎనర్జీ వస్తుంది నేచర్ నుంచి. ఆ 2000 చేసినందుకే నాకు ఈ ఎనర్జీ. మీరు కూడా చేయండి, ఉపాధి కింద చేయండి, తప్పేమి కాదు. ఒక సర్వీస్ కింద చేయండి. వీకెండ్స్లో చేయండి. నాది మిఠాయి షాప్ అండి, నేను వ్యవసాయం, నేను ఎందుకు చేయాలి ఇంకుడు గుంటలు కదా? ఇది బాధ్యత. ఇన్నాళ్ళు మనం బతికినందుకు రుణం తీర్చుకోవాలి. ఇది మీరు చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.